14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందును విశ్వసించుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము స్థిరపరచవెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండిలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకును మిమ్మును తీసుకుని పోవదును. సో ఈ వచనము బహుశా చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఈ యొక్క 3 వచనాలు, ఈ వాక్య భాగము ఎక్కువగా క్రిస్టియన్ టీచింగ్, క్రైస్తవ బోధలో ఏ సమయంలో ఈ 3 వచనాలు చదువుతారు జనరల్గా? ఎక్కువగా మనం చూస్తే ఈ బరియల్, ఫ్యూనరల్, మెమోరియల్ టైంలో ఈ మాటని ఎక్కువగా వాడతారు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, ఏం పడనివ్వద్దు. వాస్తవానికి కలవరపడడానికి 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ. మొదటి కారణం ఏంటంటే 13వ అధ్యాయం 21వ వచనం చూస్తే, యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మొదటి విషయం ఎందుకు కలవరపరిచిందంటే శిష్యుల్ని, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఎవడు వాడు? ఎవరో? నువ్వా? ఎవరు అప్పగిస్తారు మన ప్రభుని? ఇది ఒక సందర్భంలో వారికి కలవరం తీసుకొచ్చింది. ఎవరు అప్పగించేది ప్రభుని? ప్రభుని అప్పగించడం ఏంటి? ఆయన మన రాజు అయితే ఆయన అప్పగించడం ఏంటి? రెండో సందర్భంలో ఎక్కడ వచ్చిందంటే ఇది ఇంకా కలవరపరిచింది. పిల్లలారా, 33వ వచనం, పిల్లలారా, ఇంకా కొంత కాలము మీతో కూడా ఉందని నేను, మీరు నన్ను వెదుకుదురు. నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు, ఈ మాట చెప్పగల ఇంకా టెన్షన్ పెరిగిపోయింది వాళ్ళకి. నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుదును. నేను వెళ్ళే చోటకి మీరు, వాస్తవానికి వాళ్ళు అందరూ ఉద్దేశం ఏంటి? ఈయన రాజు అయిపోతే మేమందరం కలిసి మినిస్టర్లు అయిపోతాం ఉద్దేశం. ఏమండి, జబది కుమారులకి తల్లి వచ్చి అడుగుతుంది, ఏమని? నా కుమారులో ఒక కుమారుని కుడివైపున వెడవైపున చెరుకు ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ నువ్వు చేసేసి అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ పెట్టి, ప్రభు అన్నమ్మ నువ్వు ఏమడుతావు, నీకు అర్థం కావట్లేదు నీకు. 3వ కలవరం ఎక్కడ వచ్చిందంటే 38వ వచనంలో, యేసు నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా? పేతురుతో మాట్లాడుతూ పేతురు అన్నాడు, ప్రభు ముందు నిన్ను టచ్ చేయాలంటే ముందు నన్ను దాటుకొని రావాలని చెప్పాడు. ఆ మాటకి ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు నాకు ప్రాణం పెడతావా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఏముంది? పెడతావు నువ్వు నా కోసం. నువ్వు ఎలాంటివాడో తెలుసా? నువ్వు ఎలాంటివాడు అంటే, అయినను అప్పటికే మిడ్ నైట్ అయి ఉంటుంది. అప్పటికే పస్కా పండగ కదా రోజున, మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళు జ్ఞాపకం చేసుకునే పస్కా పండగని అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది. ఎందుకంటే అది ప్రభు రాత్రి భోజనం కదా. సో 8, 9 వాళ్ళు సుదీర్ఘంగా కూర్చొని ప్రభు మరలా అదే రోజున వాళ్ళ యొక్క ఫుట్ వాషింగ్, పాదాలు కరడం కూడా. సో ఖచ్చితంగా ఇది లేట్ నైట్ ప్రోగ్రామ్. సో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? ఆయనను ఎరుగునని, అంటే నన్ను ప్రభువుని ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ 3 సందర్భాలు చూసాం వారు కలవరపడటానికి. బహుశా ఈ 3 సందర్భంలో పేతురుతో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకు నువ్వు ప్రాణం పెడతావు, నువ్వు అసలు నేను ఎవరో తెలియదు అంటావు, నువ్వు నేనెవరో. ఆయన ఇచ్చిన రియాక్షన్, ప్రభువా నీకోసం నేను ప్రాణం పెడతాను, నిన్ను టచ్ చేసేది ఎవరు? నేను ఊరుకోను, నేను ప్రాణం పెడతాను, నేను చంపివేస్తాను, వారు ఎవరైనా నీ మీద చెయ్యి వేస్తాను. అవునా? నువ్వా? నేను ఎవరో తెలియదు అంటావు, నువ్వు కంగారు పడకు, జస్ట్ కోడి కూకి ముందే ఇప్పుడే నువ్వు నేను ఎవరో తెలియదు అంటావు. ఇదేంటిది? ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. పేతురు గురించి అలా మాట్లాడితే ఇక మమ్మల్ని ఎక్కడ తీసి పడేస్తాడు? అయితే మమ్మల్ని దగ్గర ఉంచుకోడేమో. వీనికి వేరే టీం ఉందేమో. వీనికి మేము ఆయన టీం మెంబర్స్ కాదు, 12 మంది మేము ఆశించేసాం, అడిగేసాం, కానీ అన్ని చోట్ల ఈ 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాం, కానీ మేము నిజమైన టీం కాదేమో. వారికి ఈ 3 విషయాల్లో వారు కలవరపడ్డారు. మన ప్రధాన వాక్య భాగము 14వ అధ్యాయం 3వ వచనం మనం ఏం చూసామంటే, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు, నేను వెళుతున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇందాక మనం అనుకున్నట్టుగా అడిగిన ప్రశ్న ప్రకారము ఈ వాక్యాన్ని ఎప్పుడు మనం ఎక్కువగా వింటామంటే చనిపోయినప్పుడు, మెమోరియల్ ఫ్యూనరల్ లేకపోతే బరియల్ టైంలో ఈ మాటను మనం వాడతాం. ఏమండి, ఫ్యాక్ట్ అని చెప్పిన ఈ వాక్యము ఫ్యూనరల్కి వాడే వాక్యం కాదు. ఇది ఈ వాక్యము
వెడ్డింగ్కి వాడే వాక్యం ఇది. ఎందుకు వెడ్డింగ్ వాడే వాక్యం అంటారండి? యూదులు వివాహం ఎలా జరిగేదంటే, ఏదైనా ఒక యవనస్తురాలు ఒక స్త్రీ యూదుల పురుషుడు ఇష్టపడినప్పుడు డైరెక్ట్గా వారి ఇంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తె నేను వివాహం ఆడాలనుకుంటున్నాను నేను అని చెప్పినప్పుడు ఈ తల్లిదండ్రులు ఏకీభవిస్తే ఓకే మంచి మ్యాచ్ అని అనుకుంటే వెంటనే వారి పాప దగ్గరికి వెళ్ళి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇలాగ ఒక అతను వచ్చాడు, నీకు ఇష్టమైతే మేము వివాహానికి నేను ఆ అయ్య చేతిలో పెడతాము అని చెప్పి అమ్మాయి కూడా ఒప్పుకుంటే, అదే రోజున ఇతను తీసుకొచ్చిన ఈ కుర్రవాడు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఆమెకు ఇచ్చి దాన్ని ప్రదానం అని పిలుస్తారు. ప్రదానం అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆ ముందు రోజు చేస్తారో, వివాహానికి ముందు రోజు చేస్తారో, ఎంగేజ్మెంట్ తర్వాత వివాహానికి ముందు రోజు ఏదైతే ముందు రాత్రో చేస్తారో అదే రోజు చేస్తారో ముందు టైంలో ఆయన వాటన్నిటిని కూడా ఆమెకు సమర్పించి ఖాయం చేసుకుని ఓకే చేసుకుని ఆ రోజు అయిపోయిన తర్వాత, అది జనరల్గా కొంచెం ఎర్లీ వయసులో జరుగుద్ది. సో 1 2 3 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత అప్పుడు వెడ్డింగ్ జరుగుతుంది. సో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోగానే, ప్రధానం అయిపోగానే అతను చెప్పే మాటలు ఏంటంటే, నేను ఇప్పుడు వెళ్ళి తనకును నాకు ఇల్లుని సిద్ధం చేసుకుని మేమిద్దరం నివాసం ఉండడానికి, మేమిద్దరం కలిసి జీవించడానికి కావలసినవన్నిటిని కూడా నేను కొని సిద్ధం చేసి నేను తీసుకొస్తాను నేను అని చెప్పి దాన్ని ఆ రోజు అతను చెల్లించిన దానిని మొహర్ అని పిలుస్తారు. వాళ్ళ భాషలో, హీబ్రూ భాషలో మొహర్ అని పిలుస్తారు. ఏంటి? ప్రదానం చేసుకున్నప్పుడు ఇతను గిఫ్ట్లు ఇస్తాడే, నాది ఈ స్త్రీ, నా వ్యక్తి అని చెప్పుకోవడానికి ఇతను మొహర్ ఆమెకు చెల్లించి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తాడు అంటే, నేను వెళ్ళి మరలా నేను తిరిగి వస్తాను, ఎందుకంటే నేను వెళ్ళి ఆమెకు మేము ఉండడానికి, నివాసం ఉండడానికి అన్నిటిని సిద్ధం చేసి నేను మరలా వచ్చి ఆమెను నేను తీసుకువెళ్తాను. సో మొహరు చెల్లించి వారికి ప్రామిస్ చేసి, మీరు ఏమీ కలవరపడవద్దు, ఎందుకంటే నేను మరలా తిరిగి వచ్చి ఈమె నేను తీసుకువెళ్తాను నా ఇంట్లోకి. అప్పుడు వివాహం జరుగుతుంది. ఓకేనండి? యేసు ప్రభు వారు మనందరి నిమిత్తమై ఆయన తన సొంత రక్తముతో మనకు మొహర్ని చెల్లించి, తండ్రికి మొహర్ని మన నిమిత్తం ఆయన చెల్లించి మనకి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. దేనికి తీసుకువెళ్తాడు అంటే, వధువుగా సంఘం ఉంటే వరుడుగా యేసు ప్రభు వారు ఉండి ఆయనతో పాటు నిత్యం మనం జీవించడానికి ఆయన మనం తీసుకువెళ్ళబోతున్నాడు. అందుకనే 7 సంవత్సరాలు విందు కాలంలో సంఘం పాల్గొనబోతుంది. భూమి మీదేమో శ్రమకాలం ఉండబోతుంటే ఆ 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తర్వాత ట్రిబులేషన్ శ్రమకాలం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఆ శ్రమకాలం గురించి మనం చదువుతాం. అయితే పరలోక రాజ్యంలో మనం 7 సంవత్సరాలు విందు కాలము. ఆ విందు ఏ విందు అంటే, గొర్రెపిల్ల యేసు ప్రభు వారు వరుడుగాను సంఘము వధువుగాను మనము చేర్చబడబోతూ ఉన్నాం. సో ఆ యొక్క వాక్య భాగం గురించి ప్రభు మాట్లాడుతూ, నేను వెళుతున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నేను, ఎందుకంటే నిత్యము కలిసి జీవించడానికి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి, ఇప్పుడు విశ్వాసులకు నిరీక్షణ ఏంటంటే, ఆయన రాజ్యంలో ఎత్తబడుట మన నిరీక్షణ. మన నిరీక్షణ రేపు బాగుంటుంది అన్నది మన నిరీక్షణ కాదు. క్రైస్తవునికి నిరీక్షణ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, ఇయర్ ఎలాగున్నా వచ్చే సంవత్సరం నుంచి బాగుంటుంది అన్నది విశ్వాసకు నిరీక్షణ కాదు. విశ్వాసకు నిరీక్షణ ఏంటి అంటే, ఆయన రాజ్యంలో నేను ఎత్తబడబోతున్నాను. అది మన హోప్, మన జాయ్, మన సంతోషం, మన ఆనందము, మన నిరీక్షణ ఏంటంటే ఆయన రాజ్యంలో ఎత్తబడుతున్నాను. వారు ఎదురు చూసిందే దాని కొరకు. అంచేత యేసు ప్రభు వారు మొదటిసారి వచ్చినప్పుడు మనందరి నిమిత్తం ఆయన మొహర్ని చెల్లించాడు కలవరి శిలువలో. మన కొరకు ఆయన వెలని చెల్లించి ఇప్పుడు మరలా వచ్చి నేను తీసుకెళ్తానని చెప్తూ ఉన్నాడు. సో మనము ఒక డెత్ సీన్ని కాదు కానీ ఒక వెడ్డింగ్ సీన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ కేమ్ అని పెయిడ్, వచ్చాడు అని వెలని చెల్లించాడు, ఇప్పుడు మరలా వచ్చి మనం తీసుకెళ్ళబోతాం. క్రైస్తవ నిరీక్షణ ఎత్తబడుట. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు మనకు కనబడుతూ ఉంటారు ఫేమస్గా.
ఎత్తబడిన వారు, మరణము చూడకుండా ఎత్తబడిన వారు హానోకు, ఏలియాని ఇద్దరు మనం చూస్తూ ఉన్నాం. మూడో వ్యక్తిగా యేసు ప్రభు వారిని కూడా తీసుకోవచ్చు మనం. ఏలియాకున్న 2 లక్షణాలు, హానోకున్న 2 లక్షణాలు, యేసు ప్రభు వారికి ఉన్న 2 ఒక 6 లక్షణాలు టకటక మనం చూద్దాము. ఏంటి లక్షణాలు అంటే, ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ రేపు బాగుంటుందని కాదు, కానీ క్రైస్తవ నిరీక్షణ ఎత్తబడుట కనుక ఎత్తబడే వారికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఒక 6 మనం చూద్దాం వీళ్ళ ముగ్గురు జీవితాల నుంచి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురే మరణము చూడకుండా ఎత్తబడ్డారు వీళ్ళు, హానోకు, ఏలియా, యేసు ప్రభు. హానోకు గారు ఉన్న లక్షణము మనం చూసినప్పుడు ఆదికాండం 5:24 చూస్తాము, యోధా 14 మనం చూస్తాము, 1 కొరింథీ 10:5 మనం చూస్తాము. అయితే వచనాలు చూడడానికి మన సమయం లేదు, కానీ హానోక్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన గురించి రాయబడిన మాట హెబ్రీ 11:5 విశ్వాసుల యొక్క పితామహుల గురించి రాయబడిన హెబ్రీ 11 ఏమని రాయబడింది అంటే హానోకు గురించి దేవునికి ఇష్టడై జీవించాడని రాయబడి ఉంది. హానోకు ఎత్తబడే వారి లక్షణము, మొదటి లక్షణం ఏంటంటే వాడు దేవునికి ఇష్టడై జీవించాడు. కీర్తన 1:1 ఏముందంటే దుష్టుడు ఆలోచన చెప్పున, గమనించండి బైబిల్ చెప్తుంది దుష్టుని ఆలోచన చెప్పున్నాడు అంటే దుష్టుడు మన స్నేహితుడో చెడ్డ స్నేహితుడో కాదు. బైబిల్ చెప్తుంది దుష్టుని ఆలోచన చెప్పు నడవకంటే నీ మనసు చెప్పినట్టు నడవద్దు. నీ దుష్టత్వం లోపలే ఉంది. నీ దుష్టత్వము నీ చెడ్డ స్నేహితుడు కాదు, నీ పాడైపోయిన స్నేహితుడు కాదు. నీ దుష్టత్వము నీవే. నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది. దీన్ని గ్రహించిన వాడు ఎవడు? మన సమాజంలో వాడే మాట ఏంటంటే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. పాస్టర్ గారు మరి ఇలా అనుకుంటున్నాను ఇలా చేద్దామని, వాక్యము దానికి అనుమతిస్తుందా? చెక్ చేసుకున్నారా? మీ రోజువారీ జీవితాలు వాక్యానుసారంగా ఉంటున్నాయా? చెక్ చేసుకున్నారా? మరి దేని మీద మీ కాన్ఫిడెన్స్? బైబిల్లో మీ ఇష్టం అని లేకుండా దేవుని ఇష్టం అని బైబిల్ చెప్తూ ఉంది. బహుశా మన ఇష్టము మనకి నాశనం తీసుకొస్తూ ఉంటుంది, ఇబ్బంది తీసుకొస్తూ ఉంటుంది. అంటూ ఉంటారు కదా, ఎన్నెన్నో అనుకున్నానండి, అన్నీ అనుకున్నాయని జరుగుతాయా ఏంటి? దయచేసి గమనించండి, హానోకు కూడా గొప్ప లక్షణం ఏంటంటే మన జీవితాలని నా ఇష్టం అని చెక్ చేసుకోకండి. ఎవ్రీడే మీ రోజువారీ జీవితాల్లో నాకు నచ్చినట్టుగా, నా శరీరానికి నచ్చినట్టుగా, నా మనసు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తూ జీవిస్తున్నానా, లేక దేవుని వాక్యానుసారముగా దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తూ ఉన్నానా? నా రోజువారీ జీవితాన్ని దేవుడు చూసి వెరీ గుడ్ అంటున్నాడా, నన్ను చూసి బాధపడుతూ ఉన్నాడా? గమనించండి, మన ఇష్టం చెప్పున మనం నడిస్తే రేపొద్దున్న మనల్ని చూసి మనమే సిగ్గుపడాల్సి వస్తుంది. మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని చూసి సిగ్గుపడడం పక్కన పెట్టండి, మనల్ని చూసే మనం సిగ్గుపడే పరిస్థితి. అందుకని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది దేవునికి ఇష్టడిగా హానోకు జీవించాడు, హెబ్రీ 11:5. అలానే ఆదికాండం 5:24 మనం ఏం చూస్తామంటే హానోకు గురించి మాత్రమే మాట చెప్పబడింది. ఏమండి, దావీదు అనగానే దేవుని హృదయానుసారుడని, మోషే అనగానే సాత్వికుడని, హానోకు అనగానే మనకి జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే దేవునితో నడిచిన వాడు. హానోక్ వాక్డ్ విత్ గాడ్ అని రాయబడి ఉంది. దేవునితో నడిచాడు. ఇంకో మాట బైబిల్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే వారు మన వంటి వారే అనే మాట కూడా బైబిల్ వాడుతూ ఉంది. దేవునితో నడిచాడు. మనం ఆలోచించండి, మీరు ఎవరితో నడుస్తూ ఉన్నారు? మీ ఫ్రెండ్స్ ఎవరు? ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరో వారి యొక్క అలవాట్లు మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నీకు జుట్టు పెరిగి సెలూన్ షాప్లో బయట నుంచి ఉంటే ఏదో టైంలో నీకు ఫ్రీ హెయిర్ కటింగ్ వచ్చేస్తుందంట. అది చూడలేక అతని లోపలికి పిలిచి హెయిర్ కటింగ్ ఫ్రీగా ఇస్తారని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. నడిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు, సెయింట్ ఇగ్నేషియస్ లోయలా. ఆయన ఏమన్నాడంటే, లోయలా విద్యా సంస్థల్ని 15వ శతాబ్దంలో స్థాపించిన వ్యక్తి. ఆయన అన్న మాట ఏంటంటే మొదటి 7 సంవత్సరాలు నీ పిల్లోడినివి, అతని భవిష్యత్తు ఏంటో నేను చెప్పేస్తాను. నీవు నడిచేవాడే నీవు అవుతావు. తెలుగులో సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అని తెలుగులో సామెత కూడా ఉంది మనకి. దయచేసి గమనించి, నువ్వు ఎవరితో నడుస్తున్నావో వారే నీ రెప్లికా, వారిలోనే ఉంటావు నువ్వు కూడా. ఏమండి, చాలాసార్లు అంటూ ఉంటారు, మా వాడు మంచోడేనండి, ఈ స్నేహాలు బట్టే. మరి వాళ్ళతో ఎందుకు స్నేహం చేస్తాడు? అలా ఉంటాడే కాబట్టి తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు. ఏమండి, మా వాడు చాలా మంచోడండి, ఈ చెడ్డ స్నేహాలు బట్టే. ఎందుకు పట్టాడు? ఇతనికి అదే కావాలి కాబట్టి. బైబిల్ చెబుతుంది దేవునితో నడిచిన వాడు. నువ్వు ఎవరితో నడుస్తున్నావో, నీ స్నేహితులు ఎవరో, నీ యొక్క అసోసియేట్స్ ఎవరో, వారు అదే ఉంటుంది.
అంత మాత్రమే కాదు, నువ్వు ఎక్కువ దేంతో గడుపుతున్నావో, ఫోనా, టీవీయా, లేకపోతే దేంతో గడుపుతున్నావు అదే నువ్వు అవుతావు. ఎక్కువ దేవునితో గడిపితే నువ్వు దేవునిగా మారబడతావు, ఆయన స్వారూప్యంలోనికి నువ్వు మార్చబడతావు. దేంతో ఎక్కువ సమయం గడుపుతావో అదే నీ యొక్క స్వభావం అయిపోతుంది. దయచేసి గమనించండి, 2 విషయాలు మనం చూసాము. మీరు రోజువారీ జీవితంలో ఎవరికి ఇష్టంగా మీరు జీవిస్తున్నారు? మానవుని యొక్క ప్రధాన ప్రాబ్లము, ప్రధాన ఐడల్ విగ్రహం ఎవరో తెలుసండి? షెల్ఫ్లో ఉండే విగ్రహాలు పెద్దవి కాదు, అవి గర్భగుడిలో ఉండే విగ్రహాలు పెద్ద మళ్ళీ ఏం చేయలేవు. ఆ షెల్ఫ్లో ఉన్న విగ్రహాల కంటే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్ ఉందే లోపల, ఈ సెల్ఫ్ అతి పెద్ద విగ్రహం, ద మోస్ట్ డేంజరస్ విగ్రహం. ఈ విగ్రహమే అన్ని విగ్రహాలు చేసింది వాస్తవానికి. ప్రభు చెప్పాడు, నిన్ను నువ్వు విసర్జించుకుంటావు కానీ అన్లెస్ యూ డినై యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. చెక్ చేసుకోండి, ఎవరికి నచ్చినట్టుగా నేను ఈరోజు నిన్న ఉన్నాను, మొన్న ఎవరికి నచ్చినట్టుగా ఉన్నాను నేను, అట్లీస్ట్ టుడే ఈరోజు ఎవరికి నచ్చినట్టుగా ఉంటాను నేను, టుమారో ఎవరికి నచ్చినట్టుగా ఉంటాను నేను. రెండో మాట ఏం జ్ఞాపకం చేస్తాను, హానోకు ద్వారా దేవునితో నడిచాడు. మీ ఫ్రెండ్స్ ఎవరితో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ వస్తువుతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, మీ టైం ఎక్కువ ఎవరు తీసుకుంటున్నారు 24 అవర్స్లో, అదే మీరు అయిపోతారు. 2 విషయాలు హానోకు నుంచి మనం చూసాం. ఒకటి, దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవునితోనే నడిచాడు, లోకంతో నడవలేతను. ఇంకోటి, హానోకు నుంచి ఏలియాని కనుక మనం గమనిస్తే 2 రాజులు 2:10లో ఏలియాకున్న భయంకర ప్రత్యేకత. ఆహాబు రాజు యెజబెలు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నారు. మరి ఆహాబు రాజు దేవునికి ఇష్టడుగా జీవించాలి, కానీ పక్క దేశంలో ఉన్న స్త్రీని తెచ్చుకున్నాడు ఆ రాజ్యంతో కావలసిన సంబంధాల కొరకు, ఫ్రెండ్షిప్ కొరకు ఆమెను తెచ్చుకున్నాడు. తీసుకొచ్చుకొని ఏం చేశాడంటే బయలుదేవతను పూజించడం మొదలుపెట్టారు. ఏలియా ఒక్కడే ఒకవైపు, యావత్ ఇశ్రాయేలు అందరూ ఒకవైపు ఉన్నారు. ఏలియా అత్యంత ప్రత్యేకించబడిన వ్యక్తిగా అతను జీవించాడు, ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఆయన జీవించాడు. బైబిల్ చెప్తుంది రోమా 12:2లో లోక మర్యాదను మీద అనుసరింపక, ఏమండి, లోకానికి పూర్తిగా వేరుగా అని జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా సందర్భాల్లో మరి అన్యుల వలె చేస్తూ ఉన్నాం. ఎవరో ఒకసారి నేను ఒక విశ్వాసులింటికి ప్రార్థనకి వాక్యం చెప్పడానికి వెళ్తే గుమ్మానికి మామిడాకులు కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారండి? అసలు మామిడాకుల స్టోరీ ఏంటో తెలుసా నీకు అడిగాను. మామిడాకుల స్టోరీ ఏంటంటే, శివుడికి ఆయనకి వివాహం అవ్వడానికి ఎవరు లేకపోతే చేయటానికి మామిడి చెట్టు నీడనిస్తుంది. ఇచ్చినప్పుడు ఆ వివాహం జరుగుతుంది, వరం ఇస్తాడు దానికి. ఏమని వరం ఇస్తాడంటే, ఇంకెప్పుడు ఏ వివాహం జరిగినా కూడా నీ నీడ కిందే. అప్పుడు ఆ యొక్క సాదృశ్యంగా అప్పటి నుంచి కూడా వారు మామిడాకులు కడతా ఉంటారు. సో నువ్వు నమ్మింది ఎవరిని? చాలాసార్లు తెలిసి ఎవరో చెప్పారని రకరకాల కారణాల చేత చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఏమండి, పాలు పొంగించడం కానీ ఇలాంటి చాలా మనం మందిరంలో కూడా అదే పని చేశారు. ఏమన్నా ఎవరో చర్చ్ ఓపెనింగ్కి వెనకాల కిచెన్ ఉంటే ఇది మాకు కిచెన్, అక్కడ కూడా పొంగించి ప్రార్థన చేయించాను. అగ్నిదేవత నమ్ముతున్నారా, ప్రభు నమ్ముతున్నారా? మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు? ఆచారాల వ్యవహారాలు ఖచ్చితంగా కట్టుబడేయాలి. ఏమండి, ఎస్పెషల్లీ కొన్ని పల్లెటూరులో చెప్తా ఉన్నా, అలా కాదు పాస్టర్ గారు, కొన్ని ఉంటాయండి మీకు తెలీదు. ఏమండి, కొన్ని ఉంటాయి మీకు తెలియదు, అది చెయ్యాలండి మీకు తెలియదు. కొన్ని ఉన్నాడు వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుందో అంతే. ఇక వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ఇక వాక్యం దేవుడు ఇచ్చింది, అది మనుషులు ఇచ్చింది. ఎవరిని పాటిస్తావు నువ్వు? మనుషులు ఇచ్చింది ఎలా పాటిస్తావు? దేవుడు ఇచ్చింది కదా మనం పాటించాల్సింది, మనుషులు ఇచ్చి ఎలా పాటిస్తావు? ఉప్పు నీరులో ఉన్నంత మాత్రాన్న చేపను ఉండేటప్పుడు ఉప్పు లేకుండా వండుతామా? అది ఉప్పు నీరులో ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా సాల్ట్ అందులోకి రాదు అసలు. అది బ్రతికేదే అందులోని, మనం బ్రతికేదే లోకస్తులతోని. మన స్నేహితులు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా లోకస్తులే. కానీ ఆ చేప ఏమాత్రం కూడా అంటించుకోదు. వాస్తవానికి మీకు తెలుసా, క్రైస్తవునికి సింబల్ క్రాస్ కాదు. మన వాళ్ళు పెద్ద మెళ్ళ వేసుకుంటారు, కానీ క్రాస్ ఈస్ నాట్ సింబల్ ఆఫ్ క్రిస్టియన్స్. ఆది సంఘానికి ఫిష్ సింబల్ అయింది. ఆది సంఘానికి తెలుసా మీకు? ఫిష్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డిసైపుల్స్. అది లోకంలో ఉన్నాను కూడా లోకానికి వేరుగా, లోకాన్ని అంటించుకోకుండా, మాలిన్యాన్ని అంటించుకోకుండా ఫిష్ ఉంటుంది. మోర్ దెన్ క్రాస్, ఫిష్ స్పీక్స్ అబౌట్ అవర్ ఫెయిత్.
ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా జీవితంలో 2వ రాజులో మనం ఏం చూస్తామంటే, దేవుణ్ణి ప్రశ్నించకుండా విధేయతతో ఆయన సేవ చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు పంపుతూనే ఉన్నాడు. ఇదిగో నువ్వు గిలగాల నుంచి బేతేలకి వెళ్ళి, బేతేల నుంచి ఎరుకోకి వెళ్ళి, ఎరుకోల నుంచి యోర్దానికి వెళ్ళి. ప్రశ్నించలా దేవుణ్ణి, దేవా నీ చిత్తం ఏమన్నాడు? దేవా నీ చిత్తం, యువర్ విల్ అని అన్నాడు, అంతే. దేవుని ప్రశ్నించలా. మనం చిన్నప్పటి నుంచి దేవుని ఎన్నిసార్లు ప్రశ్నించుంటాం, ఎన్నిసార్లు సరుకుని ఉంటాం, ఎన్నిసార్లు మనసులో ఆయనకి ఇవ్వవలసిన ఘనతను మనం ఇవ్వలా. ఎత్తబడే వారి లక్షణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రశ్నించని విధేయత, అన్క్వశ్చన్డ్ ఫెయిత్. అన్క్వశ్చన్డ్ ఫెయిత్. చాలామంది ఏమండి వాడే మాట ఏంటో తెలుసా? దేవుడు కూడా ఇంకేం చేయలేపుడండి. ఎప్పుడు వస్తారండి దేవుని దగ్గరికి? డాక్టర్ గారు కూడా అవి చెప్పేశారు, ఇంకా అవదా బాబు, నీకు ఇంకో రోజులే. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అప్పుడు పాస్టర్ గారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇంకా అంతా దేవుని చేతిలో పెట్టేస్తాను, ఇంకేం లేదు నీకు, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పేశారు, ఇక అయిపోయింది, ఇంకా దేవుడే చేయాలని. ఇంకా అప్పుడు చనిపోయాడు అనుకోండి, ఇంక దేవుడు కూడా ఏం చేయలేదండి. ఇంకా వాస్తవానికి తీసుకెళ్ళిపోయింది ఆయన. ఆయన ఎందుకు చేస్తాడు? నీ టైం చాలని చెప్పి ఆయనే తీసుకెళ్ళిపోయాడు. దయచేసి గమనించండి, దేవుడు అన్యాయం చేయడు. ఆయన పేరు ఏంటంటే నమ్మదగిన వాడు. ఆయన పేరు గాడ్ విల్ నెవర్ డూ ఇన్జస్టిస్. దేవుడు ఇన్జస్టిస్ చేస్తే అది ఇన్జస్టిస్ కాదు, కనీసం జస్టిస్ చేసినా మనం ఉండకూడదు ఈ పాటికి. ఇక్కడ అన్యాయం పక్కన పెట్టండి, న్యాయం చేసినా కూడా మనం బట్టి. అందుకనే మనకు న్యాయం చేయాలి, ఆయన కృపను చూపించాడు. అందుకనే ఇందాక కీర్తనలు చదువుకున్నాం, దేవా నీ కృపను మేము ధ్యానిస్తామని చెప్పాడు. మన కృపను మనం ధ్యానించాలి మనం, ఏమండి. సో 4 విషయాలు చూసాం. మొదటిది, హానోకు గురించి దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవునితో నడిచాడు. ఏలియా ప్రత్యేకించబడ్డాడు, ప్రశ్నించని విధేయత చూపించాడు దేవునికి. 5వది యేసుప్రభు వారి గురించి చూద్దాం. 3rd మోడల్ చూద్దాం. ప్రభు చెప్పాడు, దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టమే. గెత్సెమనే తోటలో చెప్పిన మాట కూడా అదే, దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టమే. మనం ఏం చెప్తామండి? ప్రభు నాకు ఇది ఇష్టం, నువ్వు కూడా ఇది చెయ్యి అంటాం మనం, ఏమండి. ఇది నాకు ఇష్టం, ఇది నాకు చెయ్యి, అలా అడగలే అతను. ప్రభు అట్లా అడగలే. 6వ మాట ఏంటో తెలుసండి, నీ మహిమ కొరకే కానీ నా మహిమ కొరకు కాదని చెప్పాడు. నీ మహిమ కొరకే నా మహిమ కొరకు కాదని చెప్పాడు. ఎవరో పాస్టర్ గారు, నిజంగా జరిగింది అది, కన్యాకుమారి ప్రాంతంలో వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళారంట. వాక్యాన్ని చెప్పడానికి వెళ్తే ఆయన నాకు చెప్పిన విషయం ఇది. వాక్యానికి చెప్పడానికి వెళ్తే ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నారంట, పాస్టర్ గారు ఈరోజు రాత్రి మన లోకల్ ఎమ్మెల్యే గారికి భోజనానికి వెళ్ళాలండి, మనందరం కూడా భోజనానికి వెళ్ళాలండి అని చెప్తే, ఏమండి మరి భోజనానికి వెళ్తాం కరెక్టే, మరి ఆయన మీటింగ్కి రాలేదా అంటే, మీటింగ్ రావడం ఏంటండి, ఆయన ఆ పక్కన కాంగో వాయించింది ఆయనే, మనం ఆయన ఇంటికి వెళ్ళబోతున్నామంటే చాలా సంతోషం అని చెప్పి వారందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే, ఇంక సేవకులు వచ్చిన ఆనందం తాను ఏం చేశారంటే, ఆయన తనకిష్టమైన ఆయన కొన్ని బంగారు ప్లేట్లు చేయించుకున్నాడు. ఆయన ఇక్కడ గోల్డెన్ ప్లేట్స్, డైరెక్ట్ గోల్డే, అవి చేయించుకుని ఆ పెద్ద టేబుల్ మీద వచ్చిన సేవకులందరూ కూడా భోజనం పెడుతుంటే అయిపోయాక ఆయన అడిగాడంట, ఎట్లా ఉన్నాయో ఏంటో, ఏం తిన్నారో ఏంటో అంటే, ఏం తింటాం ఏంటండి బాబు, మామూలుగా క్లీన్ ప్లేట్లో పెట్టి స్టీల్ ప్లేట్లో పెడితేనే గొప్ప భోజనం, అలాంటిది మీరు గోల్డ్ సిల్వర్ స్పూన్స్తో మాకు వడ్డించారు, ఈ మాటలు ఏంటండి, అసలు మేము అలా చూస్తామని కూడా అనుకోలేదు అంటే అన్నాడు. అలా కాదు సార్, మీరు దీన్ని ఎంతగా పొగుడుతున్నారే, ఇంత రుచికరమైన ఆహారము ఈ బంగారపు బౌల్స్లోకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా అని చెప్పి కిచెన్ వైపు చూపించి, మసిపట్టీస్ ఉన్నాయి చూసారా కొండలో, అవి ఎంతో కష్టపడి శ్రమించి కాల్చబడితేనే ఎంత రుచికరమైన భోజనం ఈ ప్లేట్లోకి వచ్చిందండి. ఈ యొక్క మీకు కనిపించే బంగారు ప్లేట్ల కష్టం కాదండి, ఆ వెనకాల పడ్డాయి చూసారా మసిపట్టేసి కనపడకుండా ఉన్నాయే మేము దాచేసాం, వాటి కష్టమే సార్ ఈ ఎంత రుచికరమైన భోజనం. అలానే దేవుని యొక్క బిడ్డలంగా మనం కూడా మన మహిమను, మన ఘనతను, మన పేరుని మనం కోరుకోకుండా ప్రభువు మాత్రమే చూసేటట్టుగా, లోకము చూడకుండా ప్రభు మాత్రమే చూసేటట్టుగా ఆయన కొరకు మాత్రమే మనం పని చేయాలి. దేవుడు చూస్తే చాలు. నన్ను మనుషులు ఈరోజు మరి సేవకులు సహితం పేరు కొరకు కొట్టులాడుతున్నారు. నాకు పేరు రావాలి, నాకు పేరు రావాలి, నన్ను పిలవలేదు, నా పేరు చెప్పలేదు. బైబిల్ చెప్తుంది, ప్రభు
తండ్రి మహిమ కొరకు జీవించాడు. యోహాన్ అంటాడు, నా పేరు తగ్గించబడాలి, యేసు ప్రభు పేరు మాత్రమే హెచ్చించబడాలని చెప్పాడు ఆయన. ఏమండి, అందుకని జార్జ్ విట్ఫీల్డ్ గారు చనిపోయే టైంలో నా మరణం ఎవరికి తెలియకూడదని చెప్పి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయి చనిపోయాడు. ఆయన సమాధి ఎవరు తెలియకూడదు, నా ఫ్రెండ్లకి ఎవరు రాకూడదు, అసలు నేను ఇంపార్టెంట్ కాదు, అసలు ఓన్లీ క్రైస్ట్ ఈస్ ఇంపార్టెంట్, ఆయన మాత్రమే కనిపించబడాలి, నేను కనిపించబడకూడదు అని చెప్పి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాడు ఆయన. సో అంచేత బహుశా ఈరోజు వీ నీడ్ పీపుల్ లైక్ దెమ్. అట్లాంటి మనుషులు ఈరోజు మనకు కావాలి, దేవుని మహిమ కొరకు మాత్రమే జీవించేవారు. 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మొదటిది జ్ఞాపకం చేస్తారా? హానోకు దేవునికి ఇష్టడుగా దేవునితో నడిచాడు. ఇష్టడుగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. ఏలియా ప్రత్యేకించబడి ప్రశ్నించని విధేయత చూపించాడు. 5వది యేసు ప్రభు వారు తండ్రి చిత్తం కొరకే, 6వది తండ్రి మహిమ కొరకే ఆయన జీవించాడు. 6 విషయాలు. ఎత్తబడే వారికి లక్షణం. ప్రభు మరలా వచ్చి ఎవరిని తీసుకెళ్తారో తెలుసా? ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగిన వారిని ఆయన మరలా వచ్చి సంఘంలో మనం ఎత్తబడతాం.